ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు నిరోష. మేము మౌలాలీలో ఉంటాము. 2013 నుండి 12 నుండి మేము చర్చ్కి రావడం స్టార్ట్ చేసాము. బట్ 12 to 13 రెగ్యులర్గా వచ్చేవాళ్ళం కాదు. 2013 నుండి మేము రెగ్యులర్గా రావడం స్టార్ట్ చేసాము. నేను చాలా వెయిట్ ఉండేదాన్ని. సడన్గా ఎందుకో తెలీదు చాలా వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వడం, నెక్స్ట్ డయేరియా, అంటే దేనికో తెలియదు బట్ డయేరియా అవ్వడం, మళ్ళీ బ్లీడింగ్, చాలా కాంప్లికేషన్ అనమాట, సివియర్గా అట్లా ఉండేది. దెన్ స్టమక్ పెయిన్. అది స్టమక్ పెయిన్ ఎలా ఉండేది అంటే 12 hours కంటిన్యూగా, ఇంకా నేను ఎక్కడ పడుకున్నా అక్కడ ఐఎమ్ రోలింగ్, అట్లా చాలా సివియర్గా ఉండేది ఆ స్టమక్ పెయిన్. ఏ మెడికేషన్ అప్పుడు పిల్స్ వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ తగ్గేది కాదు అసలు, అంత సివియర్గా ఉండేది, అంత ఆ సిచ్యువేషన్ ఉండేది. సరే ఏంటో తెలియదు బట్ నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళు కూడా ఏది రికగ్నైజ్ చేయలేకపోతున్నాను. ఆ టెస్ట్ అంటున్నారు, ఈ టెస్ట్ అంటున్నారు, ఏ టెస్టులు చేసినా కానీ నా ప్రాబ్లం ఏంటనేది ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. యాక్చువల్లీ నా వెయిట్ 69 సంథింగ్ ఉండేది. ఒక 6 months తర్వాత మళ్ళీ నేను 20 kgs, అరౌండ్ 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. అరే ఏమవుతుందో తెలియదు. అప్పటి వరకు చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయలేకపోతున్నాను, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది కూడా వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయలేకపోతాను. అంటే అన్ని టెస్టులు చేస్తున్నారు కానీ ఏది వాళ్ళకి తెలుస్తలేదు, ఏం చేయాలి ఏంటి అనేది. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మేబీ క్యాన్సర్ అట్లా కూడా అనుండే, ఇది క్యాన్సర్ అవ్వచ్చు లేదా ట్యూబర్కులోసిస్ వల్ల అవ్వచ్చు అని చెప్పేసి అట్లా కూడా చెప్పారు. బట్ స్టమక్లో సిస్ట్ ఉంది అది కూడా చెప్పారు, ఇట్లా సిస్ట్ ఉంది, బబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ చెప్పారనమాట. చాలా కాంప్లికేషన్స్, ఇన్నిటి మధ్య చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను. బట్ వన్ థింగ్, దేవుడు మన విడవాడు, ఎప్పటికీ మన విడవాడు, ఎడబాయడు. దేవా నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడివి, ఆ ప్రాబ్లం ఏంటో తెలీదు బట్ నువ్వు నాకు తెలియపరుస్తావు. అరౌండ్ ఆ ప్రాబ్లం తెలియడానికి కూడా నాకు 6 months టైమే పట్టింది, 6 months పైననే పట్టింది ఆ టైము. లార్డ్ నువ్వు చూపిస్తావు అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత దేవుడు నాకు దానికి ఆ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పారనమాట. యాక్చువల్లీ నాకు ఇది 2020లో నాకు అటాక్ అయింది ఆ పెయిన్ అనేది. ఆ 20లో పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏ మెడికేషన్ ఏది చేసినా కానీ తగ్గలేదు, చాలా సివియర్గా ఇంకా ఎక్కువ అవుతూ ఉండేది చాలా. సరే వన్ డే నేను పాస్టర్ మెల్లిన్ దగ్గరకు వచ్చేసి నా సిచ్యువేషన్ అంతా చెప్పి, ఇట్లా పాస్టర్ నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, ఇట్లా వెళ్తున్నాను, నాకు చాలా పెయిన్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను చెప్పినప్పుడు పాస్టర్ ప్రేయర్ చేసి నాకు ఎనాయింటింగ్ టిష్యూ ఇచ్చారు. నీకు ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తే నువ్వు ఆ టిష్యూ పెట్టుకుని ప్రేయర్ చేసుకో అని చెప్పేసి చెప్పారనమాట. సరే నేను అట్లా చేస్తూ ఉండేదాన్ని, రెగ్యులర్గా నేను అట్లా చేస్తూ, ఎప్పుడు పెయిన్ వచ్చినా అట్లా చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ 2021లో అప్పటికి ఆ పెయిన్ అట్లా సాల్వ్ అయిపోయింది. తర్వాత 2021లో మళ్ళీ రిపీట్ అయిపోయింది, అది ఇంకా చాలా సివియర్గా అనమాట. అప్పుడు ఎలా ఉండేది అంటే ఇంకా దీనికంటే చాలా సివియర్గా ఇంకా 2021లో బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఇంకా నేను ఏ మెడికేషన్ వాడినా కానీ ఏది చేసినా కానీ ఈవెన్ ఎట్లా కూడా నాకు రిలీఫ్ అవ్వలేదు. అయితే నేను ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే ఈవెన్ ఎవరినన్నా పిలవాలి అని చెప్పినా కానీ క్లాప్స్ కొట్టేసి పిలిచేదాన్ని, అంటే అంత ఓపిక లేకుండే. నేను ఉన్నానా అంటే ఉన్నాను. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తను లేచి నిలబడి చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. అయితే వాళ్ళ ఇంటికి పంపించాను, వైఫ్ని అండ్ పిల్లల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మదర్ చూసుకుంటూ ఉన్నారు. తను కనీసం లెగిసి నిలబడి ఏదైనా వాటర్ తాగడానికి కూడా ఓపిక లేనంత సిక్ అయిపోయింది. వాళ్ళ మదరు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి మార్నింగ్ లేవగానే ఫస్ట్ తన హార్ట్ మీద చేసి గుండె కొట్టుకుంటుందా లేదని చెక్ చేసి, అంత భయంకరమైన పరిస్థితి, అంటే అంత వీక్ అయిపోయింది. మనిషి పిలిచినా పలికే
పొజిషన్లో లేదు. తను ఎవరినైనా ఒకరిని పిలవాలన్నా క్లాప్స్ కొట్టి నోట్లోంచి మాట కూడా అంత బలంగా వచ్చేది రాకపోతుంటే క్లాప్స్ కొట్టి అయితే అప్పుడు వెళ్ళి ఏం కావాలి అని చెప్పేసి అడిగి వాటర్ కావాలా ఏమైనా తింటావా అని అట్లా అడిగే పరిస్థితి వచ్చిందనమాట. వన్ నైట్ లిటరల్లీ చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బికాస్ ఆఫ్ ఎందుకో తెలియదు కానీ చాలా సివియర్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అట్లా అనుకున్నాను, మేబీ ఇదేనేమో లాస్ట్ డే అని చెప్పేసి కూడా దట్ డే అనుకున్నాను. బట్ లేదు, అంటే డెవిల్ చెప్తా ఉంటుంది కదా, లార్డ్ నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, ఐ లివ్ లాంగ్, ఐ లివ్ స్ట్రాంగ్, ఐ లివ్ హెల్తీ. ఇది ఇట్లా వెళ్తున్నా, బట్ నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు తెలుసు నువ్వు నా పక్కనే ఉన్నావు. లిటరల్లీ నేను ఇట్లానే ప్రే చేసుకుని నువ్వు నా పక్కనే ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉంటావు, నువ్వు నాకు సహాయం చేస్తావు, నేను చావు వరకు వెళ్ళను, నేను బ్రతికే ఉంటాను, బ్రతికి నీ నామని నేను స్తుతిస్తాను, నా టెస్టిమోనీతో నేను బయటకు వస్తాను అని చెప్పేసి నేను అట్లా ప్రేయర్ చేసుకుంటా హోల్ నైట్ నేను ప్రేయర్ చేసుకుంటూ అట్లనే ఉండేదాన్ని. అయితే డాక్టరు మెడికేషన్ ఇచ్చారు, ఇక నీకు ఈ మెడికేషన్ ఇస్తున్నాను, సరే మెడికేషన్ వాడుతూ ఉండు అని చెప్పారు. తర్వాత ఈ 2 monthsలో ఎలా రికవర్ అయ్యాను అంటే అది యాక్చువల్లీ మొత్తం అసాధ్యమే, బట్ దేవునికి సమస్తం సాధ్యము. ఎలా అంటే నేనేం యూజ్ చేశాను అంటే ఫస్ట్ ఐ యూజ్ కన్ఫెషన్స్. పాస్టర్ చెప్తుంటారు కదా, మీ ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ కన్ఫెషన్ స్టార్ట్ చేయండి, కన్ఫెషన్ చేస్తూ ఉండండి మీరు అని చెప్పేసి కన్ఫెషన్ చేస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ పాస్టర్ ఏం చెప్తున్నారు, ఎలా నేను సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అనేది ప్రతిదీ పాస్టర్ ఏం చెప్తున్నారో మొత్తం హీలింగ్ కన్ఫెషన్ దగ్గర నుండి హీలింగ్ మొత్తం వాక్యం ఎక్కువ వినడం స్టార్ట్ చేశాను. ఇంకా వాక్యం ఇంకా అధికంగా వినుకుంటూ వాక్యంలో బలపడుతూ వాక్యంతో నేను చాలా సపోర్ట్. నాకైతే గాడ్స్ గ్రేస్ పాస్టర్స్ మనకు ఉన్నారు, నేను ఈరోజు ఉన్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు, తర్వాత మన పాస్టర్స్ చెప్పిన వాక్యాలు, కన్ఫెషన్స్, వాళ్ళు చేసే ప్రేయర్స్, లైఫ్ గ్రూప్స్, ఎవ్రీథింగ్ మొత్తం నేను మీతో మాట్లాడుతున్నాను ఇలా అంటే అది కేవలం దేవుని కృప వల్లనే. అయితే ఈ బిట్వీన్ టైంలో కన్ఫెషన్స్ చాలా సపోర్ట్ చేశాయి, తర్వాత పాస్టర్ మెసేజెస్ సపోర్ట్ చేశాయి. ఏ ఒక్కరోజు కూడా మేము చర్చ్కి మిస్ అవ్వలేదు. ఏ ఫ్రైడే కానీ సండే కానీ ఎంత సివియర్గా ఉన్నా కానీ వచ్చి ఖచ్చితంగా అటెండ్ అయ్యి మేము వెళ్ళే వాళ్ళం అనమాట. తనకి హెల్త్ బాగలేక ఇంటికి వెళ్ళినప్పుడు తను ఫోన్ చేసిన, వాళ్ళ మదర్ ఫోన్ చేసిన, ఎప్పుడు నాకు ఫోన్ వస్తే నాకు చాలా భయం అనిపిస్తుంది. అంటే ఈ ఫోన్ ఎత్తితే ఏం వినాలి అన్నంత భయము నాలో ఉండేది కదా. అసలు నాకు ఫోన్ ఎత్తాలంటే భయం వేసేది, అసలు ఏం ఫోన్ ఇది, ఏం మాట్లాడతారని. అంత తన పరిస్థితి చూస్తే అట్లా ఉండేది అనమాట. ఎంత ప్రార్థనలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఇట్లా అవుతుంది, ఇట్లా అని చెప్పి దేనికి కూడా నేను చాలా కష్టం అనిపించేది అనమాట. ఆ సమయంలో కూడా దేవుళ్ళు నిలబడటం అనేది చాలా కష్టంగా అనిపించేది. అయినా కూడా నేను ఎప్పుడు కూడా దేవుడిని వదిలిపెట్టలేదు, సంఘం మానలేదు, సర్వింగ్ అషరింగ్లో నేను ఎప్పుడు కూడా మానలేదు. పిల్లలిద్దరిని తీసుకొని కూడా నేను సండే వచ్చి వాళ్ళని కింగిట్స్కి పంపించి నేను సండే అషరింగ్ చేసుకొని వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకొని కూడా నేను వెళ్ళేవాడిని. పాస్టర్తో శ్యామ్ గారితో ప్రేయర్ చేయించానమ్మా, నీకు పాస్టర్తో ప్రేయర్ చేయించాము, ఓటు రిలీజ్ అయింది, దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు ఎక్కడ నిరుత్సాహపడకొని నేను ధైర్యం చెప్పేవాడిని. కానీ నేను లోపల చాలా బాధ అనిపించింది. నాకు తెలిసిన బ్రదర్ ఎంత బాధ అనిపించాను నేను. నా భార్య అట్లా ఎంత అనారోగ్యంగా ఉంది, దేవ స్వస్థపరుస్తున్నందుకు మీకు స్తోత్రం, మీరు స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రం అయినా, మీరే మమ్మల్ని స్వస్థపరుస్తారు, మీరే మాకు సహాయం చేయగలరు, డాక్టర్ సహాయం చేయలేకపోతున్నారు, ఇప్పుడు మనిషి సహాయం చేయడేమో కానీ బాబా. మాథ్యూస్లో నేను వాక్యం తీసుకొని ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. పాస్టర్స్ చెప్పేవాళ్ళు వాక్యం తీసుకొని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. మనిషికి అసాధ్యమేమో కానీ దేవా మీకు సమస్తం సాధ్యమే, డాక్టర్కి అసాధ్యమేమో దేవా దేవా మీరు స్వస్థపరచగలరు, పరమ వైద్యుడు మీరు, ఆ భార్యను మీరు స్వస్థపరిచారు. నేను అట్లా పలుకుతూ చాలా నన్ను నేను ప్రోత్సహించుకొని తనను ప్రోత్సహించి పిల్లల్ని ప్రోత్సహించి మమ్మీ వస్తుంది రేపు పాప అయితే ఏడ్చేది మధ్య మమ్మీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, మమ్మీ వస్తుందా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆరోగ్యం బాగుంది ఇప్పుడు,
అని చెప్పి పిల్లల్ని ధైర్యం చెప్పేవాడిని బ్రదర్. నేను పిల్లలు ధైర్యం చెప్పేవాడిని, మా వైఫ్కి ధైర్యం చెప్పి నేను ధైర్యం చేసుకొని ఎంత బాధ ఉన్నా కూడా దేవునిలో గడిపి దేవునిలోనే నేను దేవుని మీద ఆధారపడి ముందుకు వచ్చాను. నేను ఒకటే పాస్టర్స్ ఎప్పుడు చెప్తాను, నువ్వు ఏం చేయాలనేది ఒక పిక్చర్ చూసుకోండి, మీరు పిక్చర్ చూసుకోండి, మీరు పలకండి అని చెప్పేసి ఎవ్రీ టైం పాస్టర్స్ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అదే చేస్తూ ఉండేది, నేను పలుకుతూ ఉండేది, ఐ లివ్ లాంగ్, ఐ లివ్ స్ట్రాంగ్, ఐ లివ్ హెల్దీ అని చెప్పేసి ప్రతిసారి నేను కన్ఫెస్ చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీ టైం కూడా నేను అవి వదలలేదు, పాస్టర్ మెసేజ్ కూడా వదలలేదు. తర్వాత లైఫ్ గ్రూప్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిందండి. లైఫ్ గ్రూప్ మెంబర్స్ అందరూ ప్రేయర్ చేయడం, ఎస్పెషల్లీ సిస్టర్ జయ కూడా నా కోసం ప్రేయర్ చేయడం, తను ఎంకరేజ్ చేయడం, చాలా అంటే చాలా. పాస్టర్ శ్యామ్ గారు కూడా ఫోన్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఇలా నాకు దొరికింది అంటే మా ఫ్యామిలీ కంటే, మా ఓన్ ఫ్యామిలీ కంటే నాకు లైఫ్ గ్రూప్ ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ విషయంలో మాత్రం నేను పాస్టర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇలాంటి లైఫ్ గ్రూప్స్ ఇచ్చారు, ఈ ప్లాట్ఫామ్ లైఫ్ గ్రూప్స్ అనే ప్లాట్ఫామ్ని మాకు ఇచ్చినందుకు. ఇట్లా ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృప ద్వారానే.